ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి అని అంటే ప్రధానంగా చెప్పేది మనుషులు బాగుపడాలి. ఇందాక చెప్పిన మాట చెప్తున్నాను, మనుషులు బాగుపడాలి. అంటే మనం బాగాలేమా, మనం బాగా జీవించటం లేదా అను కదండి. మనం జీవించటం లేదు కాబట్టి ఆయన వచ్చాడు. మనం బాగా జీవిస్తే, బాగా బ్రతికితే ఎందుకైనా రావాలి? అందరూ కూడా పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఆయన మహిమను ఇవ్వాలనుకుంటున్నాడు, మహిమలోకానికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు, పరలోక రాజ్యంలో ఆయనతో పాటు కూర్చొని పెట్టుకుని సంతోషించాలనుకుంటున్నాడు. ప్రతి ఒక్కడు కూడా పాతాళాగాధానికి పోతున్నాడే. ఇవన్నీ ఆలోచించిన దేవునికి మనుషుల యొక్క హృదయాలు పరిశీలించినప్పుడు అందరూ త్రోవ తప్పి, ఏకముగా పాపము చేసి త్రోవ తప్పి, పనికి మాలిన వారి ఇతరు ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు, అందరూ కూడా త్రోవ తప్పారు. మరి త్రోవ తప్పినటువంటి వారిని అందరినీ కూడా సరైన మార్గంలో నడిపించాలి కదా. కాబట్టి యేసు ప్రభు వారు వచ్చి, నేను మంచి గొర్రెల కాపరిని, నన్ను వెంబడించండి. మీరు త్రోవ తప్పి తిరుగుతున్నారు, మీరు త్రోవ తప్పి తిరిగిన ప్రతిసారి పాపం చేస్తున్నారు. ఈ పాపం అధికమవుతుంది, దాన్ని బట్టి మీరు నశించిపోతున్నారు. కాబట్టి నశించిపోవు దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాను, మీరందరూ నా దగ్గరికి రండి అని దేవుడు చక్కగా అందరికీ పిలుపునిస్తూ ఉన్నాడట. యేసుప్రభు వచ్చిన తర్వాత మరి ఆయన 3.5 సంవత్సరాల పాటు ప్రయాసపడి సేవ చేస్తున్న సమయంలో ఆయన ప్రయాస దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని బిడ్డల కొరకు, ఆత్మలు రక్షించాలనే ప్రయాస. కానీ మనుషుల ప్రయాస ఎలాంటిదంటే ఇంకా సంపాదించాలి, తాగాలి, బ్రతకాలి, సంతోషంగా ఉండాలి, భూమి మీద బ్రతికినంతకాలం మహారాజులాగా ఉండాలని వారి కోరిక. దేవుడు వారందరినీ చూసి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండయ్యా. ఎందుకంత ప్రయాసపడతారు? సంపాదించేది మీతో రాదు, కూడబెట్టుకుంది ఏది మిమ్మల్ని రక్షించదు. మీరు సంపాదించింది యావత్తు కూడా అది ఒట్టిగానే పొల్లులా పోతుంది. మీరు పరలోక రాజ్య సంబంధమైన ధనాన్ని సంపాదించుకునండి, అది మీకు ఎప్పుడు నిలిచి ఉంటుంది. దయచేసి నా మాట వినండి, నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడు, నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను, నా రాజ్యంలో స్థానాన్ని ఇస్తానని యేసు ప్రభువారు 3.5 సంవత్సరాల పాటు ఆయనకు కనిపించిన ప్రతి ఒక్క బిడ్డతో కూడా చెప్తూనే ఉన్నారు, బోధిస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. విన్నవారు చాలామంది మారారండి, వేలాది మందిగా దేవుని నామాన్ని అంగీకరించారు, మారారు, ప్రభు సన్నిధిలో కట్టబడ్డారు, కుటుంబాలు బాగుపడ్డాయి. విననటువంటి వారు యేసు ప్రభు మీద తిరగబడ్డారు. అయినప్పటికీ కూడా ఆ తిరగబడిన వారందరి కొరకు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి నాయనా అని ప్రార్థన చేసి మనుషుల మంచి కోసం కోరుకున్నటువంటి సాత్వికుడు దేవుడు ఒక్కడే, యేసు ప్రభు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఆయన 3.5 సంవత్సరాల పాటు సేవ చేసినప్పుడు ఇక ఆయన మనుషులందరూ రక్షించబడాలంటే, మనుషులకు విడుదల కావాలంటే ఆయన చనిపోవాలి. ఆయన చనిపోతే మనుషులందరికీ విడుదల దొరుకుతుంది. ఎందుకంటే బలి అర్పించాలి కదా, బలి అర్పించాలి. బలి అర్పిస్తేనే మరి పాపానికి శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. అప్పుడు వారందరూ విడుదల పొందుతారు. మరి బలి అర్పించాలంటే ఎవరు బలి అర్పించాలి అంటే, భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా మరి మేకల్ని, గొర్రెల్ని తీసుకొచ్చి గత కాలంలో ధర్మశాస్త్ర ప్రకారము ఆ బలిపీఠాల దగ్గర బలులు అర్పించి ఆ రక్తాన్ని పెట్టుకెళ్ళి ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి మందసబ్బు కొమ్ముల పైన ఆ రక్తాన్ని చిమిరి, కనుమ రక్తాన్ని తీసుకెళ్ళి బలిపీఠం అడుగున పోసి మరి దాన్ని ఆ బలి నివారణ బలి చేసి మరి చక్కగా వారందరికీ పాప క్షమాపణతో దేవుడి దగ్గర కూర్చోలేటువంటి వారు. అయితే ఒక శరీర సంబంధమైన బలులు ఎన్ని సంవత్సరాలు అర్పిస్తాం, ప్రతిసారి బలులు అర్పిస్తూనే ఉన్నాం. కానీ మన పాపము నిలిచి ఉంటుంది, పాపం పోవటం లేదు. దేవుని కోపం చల్లార్చే నిమిత్తం బలులు అర్పించబడుతూ ఉన్నాయి. ఎన్ని రోజులని పాపం చేసుకుంటూ పోతాం, అవునే కదండి. దీనికి ఒకసారి మనము అడ్డుకట్ట వేయాలి, దీన్ని పులి స్టాప్ పెట్టాలి. దేవుడు అనుకున్న ఆలోచన అదే. ఒక్కసారి బలి జరగాలి. ఒకే ఒక్కసారి బలి జరగాలంటే ఇక తన ప్రియకుమారుడిని యేసు ప్రభు ఈ లోకానికి రావాలి. దేవుడే మనుషులందరి కోసం చావాలి, మనుషులందరి కోసం బలిగా అర్పించబడాలి, ఆయన రక్తం చెందించబడాలి. కాబట్టి ఆయన ఈ లోకానికి ఒక బలి పశువుగా, పస్కా బలి పశువుగా ఈ లోకానికి వచ్చాడండి. ఆ పస్కా బలి పశువుగా వచ్చినటువంటి ఆయన వధించబడాల్సిన సమయాలు వచ్చాయి. పూర్వకాలంలో మన చాలామంది మరి గుళ్ళు కాడ, పెద్ద పెద్ద దేవతల గుళ్ళు కాడ అవి కూడా బలులు అర్పించేవారు.
దాన్ని శుభ్రంగా అలంకరించేవారు. మెడలో పెద్ద యాపరట్ట కట్టి నిమ్మకాయలు వేసి పూలదండలు వేసి మరి దాన్ని తీసుకెళ్ళి ఆ దేవత గుడి కాడ నిలబెట్టి దాన్ని అడ్డంగా ఒకసారి నరికి దాని తలముండని వేరు చేసి ఆ రక్తాన్ని పట్టి తీసుకెళ్ళి ఆ రక్తంలో తమ చేతులు ముంచి ఆ దేవత ఉండి ఆ ఆలయపు గోడల మీద ఆ ముద్రలు వేసేవారు. పూర్వకాలంలో నేను చూశాను, మీరు చూసారు లేదో తెలియదు కానీ నేను చూశాను. చాలా చోట్ల ఆ పూర్వపు దేవతలు ఉన్నటువంటి గుళ్ళు మీద మనం చూడొచ్చు. అటువంటి దేవతల గుళ్ళు ఇప్పుడు అన్ని రంగులు వేసేస్తున్నారు లేండి, ఎక్కడ కనిపించుకోండి. ఆ రక్తపు చేతులు రెండు ముంచి ఆ ముద్రలు అలాగే వేసేవారు. నేను బలి అర్పించానని, ఇది మాకు రక్షణ అని ఈ బలుల నిమిత్తము అర్పించినట్టు రక్తాన్ని ఆ ముద్రలు వేసి ఆ బలిపోసం తీసుకెళ్ళి ఒళ్ళుకి తినేవారు. యేసుప్రభు కూడా చనిపోయిన తర్వాత ఆయన రక్తము మరి చిందించబడిన తర్వాత ఆ రక్తం మన మీద గుమ్మాల మీద ఉండాలి. యేసుప్రభు ఎలా వచ్చాడంటే పస్కా బలి పశువుగా ఈ లోకానికి వచ్చాడు. పస్కా బలి పశువు అంటే మరణములో నుండి జీవములోనికి దాటించు పశువు. మరణములో నుండి జీవములోనికి దాటించు పశువు. ఒకప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఈ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు చాలాసార్లు మరి దేవుడికి మొరపెట్టారు. 400 సంవత్సరాలు అయింది మా తండ్రి పితరుడు అబ్రహాముకి నువ్వు చేసిన వాగ్దానం, మేమందరం 400 సంవత్సరాల పాటు ఈ దేశంలో బానిసలుగా ఉంటానన్నాం. అయితే మేమందరం 400 సంవత్సరాలు అయిపోయింది, ఇక్కడ అధికమైన శ్రమ బానిసత్వ సుంకాన్ని కట్టలేకపోతాం, దయచేసి మా అందరికీ విడుదల దయచేయమని పరమ తండ్రి అయిన దేవునికి ఇజ్రాయేల్ ప్రజలందరూ మొరపెడుతున్నాను, గోచాడుతున్న నా దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధులందరూ కూడా మొర్రపెడుతున్నప్పుడు దేవుడు ఆ మొర్ర విని మోషే గారు మరి ఆ ప్రజల్లోంచి వేరుపరచబడినప్పుడు మోషే గారిని మరి దేవుడు దర్శించి అన్నాడు, నువ్వు ఐగుప్తు దేశం వెళ్ళి ఐగుప్తు దేశంలో ఫరో ఎదురుగా నిలబడి ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడిని, ఎవరంటే ఇజ్రాయేలు దేవుని జ్యేష్ఠ కుమారుడట, ఆయనను ఆ దేశం నుంచి విడుదల చేసి ఆ ప్రజలందరినీ పంపించమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మోషే గారు చెప్తే మరి వాళ్ళు ఒప్పుకోలేదు. నేను ఎందుకు పంపించాలి, బానిసత్వం నుంచి వెళ్ళిపోతే ఎవరు పని చేస్తారు, మా ఇటుకలు ఎవరు తయారు చేస్తారు, మా కంచాలు ఎవరు కడుగుతారు, మా పిల్లలు స్నానాలు ఎవరు చేయిస్తారు, బట్టలు ఎవరు వేస్తారు, మా రాణులకు మరి ఎవరు సహాయం చేస్తారు, వంట పనులు ఇంటి పనులు, ఇది జరగని పని పంపించమని ఆ బానిసత్వపు సుంకాన్ని కడుతున్న ఆ ప్రజలందరూ చేసే వెట్టి చాకిరికి అలవాటు పడిపోయిన రాజులు వాళ్ళు వదిలిపెట్టకుండా ఉన్నప్పుడు దేవుడు ఆఖరిగా అన్నాడు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నా, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నా, ఈ దేశంలోకి వడగంటలు కురిపించిన మరి ఆమపిండి అలా గాల్లోకి విసిరినప్పుడు ఒళ్ళంతా మంటలు లేవదీసినప్పటికీ కూడా 3 రాత్రింపగళ్ళు ఆ దేశమంతా చీకటి కమ్మదీసిన, మిడతలు వచ్చి దేశంలో ఉన్న పంటలన్నీ నాకి వేసిన, పశువులు చచ్చిపోయినా, అగ్నిగంధకాలు కురిపించిన, ఏం చేసినా ఈ ప్రజలు మాట్లాడలేదు. కాబట్టి ఆఖరిగా మీరు మరి పస్కా బలి పశువును వధించి ఆ రక్తాన్ని మీ గుమ్మపు అడ్డకమ్ములకి నిలువు కమ్ములకి రాసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. పూర్వపు దేవతల గుళ్ళు కాడ చెప్పాను కదా ఇందాక, ఆ దేవతల గుళ్ళు కాడ ఆ బలిపోసుని నరికి దాన్ని రక్తాన్ని తీసుకెళ్ళి గోడలకు అంటించేవారు. అలాగే ఇప్పుడు ఈ రక్తాన్ని ఏం చేయాలి, నిలువు కమ్ములకి అడ్డకమ్ములకి కూడా దాన్ని రాసుకోవాలట. రక్తము పాపము నుంచి విమోచిస్తుంది. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి విమోచిస్తుంది. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి మనందరికీ విడుదల దయచేస్తుంది. యేసయ్య రక్తము ప్రతి పాపిని కడిగి పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి అడ్డకమ్ములకి నిలుగురు కమ్ములకి రాసుకోమన్నప్పుడు వారి పస్కా బలి పశువులుగా కొన్ని మేక పిల్లల్ని గొర్రె పిల్లల్ని ఎన్నుకుని వాటిని తీసుకొచ్చి దశమి నాడు, ఏ రోజునండి, దశమి నాడు. మనం చాలామంది దశమి అంటే విజయదశమి, ద్వాదశి, శనికుల ద్వాదశి అనుకుంటాం కదండి. అలా కాదు. హెబ్రీ నెలలో మొట్టమొదటి నెలలో, హబీబ్ అనే నెలలో మొట్టమొదటి నెలలో, నీసాన్ అనే మొట్టమొదటి నెలలో దాన్ని హబీబ్ అంటారు, లేదా నీసాన్ నెల అంటారు. ఆ నెలలో దశమి నాడు అంటే 10వ దినమున, దశ అంటే 10, 10వ దినమున, ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుంది 10వ దినమున, ద 10th డే, 10వ రోజున మీరు అవన్నీ కూడా సేకరించి మీ దగ్గర ఉంచుకోండి. 14వ దిన సాయంత్రకాల సమయంలో దాన్ని వధించి వాటి నిప్పుల మీద పెట్టి శుభ్రంగా కాల్చి ఆ మాంసం అంతా తినాలి. బాగా ఉడకాలి, ఉడకని మాంసం తినకూడదు, తల మాంసం కూడా బాగా ఉడకాలి, తినాలి.
తిన్న తర్వాత దాంట్లో ఒక ఎముకైనను మీరు విరవకూడదు, ఆ మాంసం మిగిలితే కనుక ప్రొద్దులు కుంచుకోకూడదు, అది నిప్పుల మీద కాల్చి వేసేయాలి. ఆ తినే విధానం కూడా చెప్పాడు. కాళ్ళకి చెప్పులు తడుక్కోండి, నడుము కట్టుకోండి, చేతితో కర్ర పట్టుకోండి, ఆ పరుగు పెడుతున్నట్టుగా ఇలా పరుగు పెడుతూ మీరు ఆ మాంసాన్ని తినాలి. కొన్ని చేదు కూరలు ఎన్నుకోవాలి, మాట ప్రకారం పొంగని రొట్టెలు తినాలి. ఇవన్నీ మాట ప్రకారం వారందరూ కూడా పస్కా బలి కోసం వధించి ఆ రక్తాన్ని అడ్డకమ్ములకి నిలువుకమ్ములకి రాశారు. మన యేసు ప్రభు వారు ఎవరండి? పస్కా బలి పశు. ఈ పస్కా బలి పశు వధించబడాలి అంటే నీస నెల 14వ దిన సాయంత్ర కాలమందు వధించబడాలి. అలాగే ఈ నీస నెల 10వ దినమున ఆయన సేకరించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే కదండి. నీస నెల 10వ దినమున ఆయన సేకరించబడాలి, 14వ దిన సాయంత్రకాలం మందు ఆయన వధించబడాలి. యేసు ప్రభువును 9 గంటలకు సిలువేశారు కదా, 9 గంటలకు సిలువేశారు. సాయంత్రము 3 గంటల 4 గంటల సమయం మధ్యలో ఆయన ప్రాణం పోయింది. 4 గంటల తర్వాత దింపిన తర్వాత ఆయన తీసుకెళ్ళి సమాధుల తట్లో సమాధి చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఏ రోజట? సిద్ధపరచు దినము, శుక్రవారము. సిద్ధపరచు దినము నీస నెల 14వ దినము, AD 33. ఈ 33వ సంవత్సరము హబీబ్ అనే నెలలో 33వ సంవత్సరంలో ఆయన సిలువ వేయబడ్డాడు. బుధవారం సాయంత్రము మేడగదిలో అందరితో కూర్చుని చక్కగా నూతన నిబంధన చేశాడు, రొట్టె విరిచారు. అదే రాత్రి ఒలివల తోటకెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు యోధా తీసుకెళ్ళి మరి యేసు ప్రభువుని పట్టించినప్పుడు ఆయన తీసుకెళ్ళి మరి ఆ రాత్రి బుధవారం రాత్రి పెద్దల ప్రధానుల దగ్గర నిలబెట్టినప్పుడు ఆ మర్నాడు కూడా పెద్దల ప్రధానుల దగ్గర తిరుగుతున్నప్పుడు శుక్రవారం దినం 14వ దినమున ఆయన సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన చనిపోవలసి ఉంది కాబట్టి 4 గంటల సమయంలో ఆయన చనిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆయన పస్కా బలి కోసం ఆయన రక్తము కార్చబడాలి. ఆయన రక్తం మనందరికీ కూడా విమోచన కలగజేస్తుంది. ఈ రక్తము కార్చాలంటే మొట్టమొదటిగా ఆయన సిద్ధపాటు చేయాలి. సిద్ధపాటు చేయాలంటే యేసు ప్రభు వారు యెరూషలేముకి అతి సమీప ప్రాంతమైన బెతనియ గ్రామానికి వెళ్ళేవాడు. బెతనీ గ్రామము యేసు ప్రభు వారు లాజరు ఉండే గ్రామం, అది మరియా మార్తలు ఉండే గ్రామము. ఆ గ్రామము యెరూషలేము ప్రాంతానికి దగ్గరగా ఉంది కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే దేవుని మందిరానికి వచ్చారు, మీరు తిరిగి సాయంత్రము బేతనీయ గ్రామానికి వెళ్ళారు. ఈ బేతనీయ గ్రామంలో యేసు ప్రభు వారు లాజరు ఇంట్లో ఉన్నప్పుడు మరి మార్త చెల్లెలు మరియా వచ్చి పరుగున వచ్చి యేసు ప్రభు నెత్తి మీద ఒక విలువైన అత్తరు బొడ్డి బద్దలు కొట్టి ఆయన నెత్తి మీద పోసి తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. దేవుడు ఏమన్నాడండి? ముందుగా నన్ను అభిషేకించింది, నా శరీరము పాతి పెట్టబట్టడం కోసం భూస్థాపితం చేసే నిమిత్తం మొట్టమొదటిగా నా శరీరాన్ని అభిషేకించింది అని. మనం అభిషేకం పొందాలండి. ఎప్పుడు పొందాలి అభిషేకము? చనిపోయే ముందు అభిషేకం పొందాలి. ఏ అభిషేకం పొందాలి మనము? ఏ అభిషేకం పొందాలండి? రక్షణ అనే అభిషేకం పొందాలి. దేవునికి స్తోత్రం. ఏ అభిషేకం పొందాలి? రక్షణ అనే అభిషేకం పొందాలి. రక్షణ అనే అభిషేకం పొందకుండా ఉన్నవాడు ఇంతకంటే ప్రపంచంలో అంత దౌర్భాగ్యుడు ఎవరు ఉండరు. రక్షణ పొందాల్సిందే. రక్షణ పొందిన ప్రతివాడు కూడా, అభిషేకించబడిన ప్రతివాడు కూడా దేవుని కృపచేత యేసు ప్రభు వారు వచ్చినప్పుడు తిరిగి లేపబడతాడు. అభిషేకించబడకపోతే లేపబడతామా అంటే లేపబడము. దేవుడు వచ్చినప్పుడు మనం అందరూ లేపబడాలంటే అభిషేకము జరగాలి, అభిషేకించబడాలి. యేసు ప్రభు వారు మరి తన భూస్థాపితము నిమిత్తము నా శరీరమును ఆమె మొట్టమొదటిగా అభిషేకించింది. ఆమె ఏమీ అనొద్దన్నాను. అభిషేకం ఎలా జరుగుతుంది? మనం అసలు పాయింట్ వద్దాం. అభిషేకం అనేది ఎలా జరుగుతుంది? నిర్గమకాండంలో 29వ అధ్యాయం 7వ వచనంలో మోషే గారికి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి
అతన్ని అభిషేకించవలీను అన్నాడు. ఎవరిని అభిషేకించాలి? మోషే గారు, అహరోను అన్నదమ్ములు. మోషే గారికి ఇచ్చిన అభిషేకం ఏమిటి? ప్రజలందరినీ నడిపించడం కోసము నాయకత్వము అనే అభిషేకాన్ని ఇచ్చాడు. ఆయన నాయకుడు. ఎంతమంది ప్రజలు నడిపించాలి? 7 లక్షల ప్రజలు, లేకపోతే 8 లక్షల ప్రజలు. దాంట్లో మగవాళ్ళు మాత్రం లెక్క వేయబడ్డది. ఆడవాళ్ళు అలాగే పిల్లలు లెక్కేస్తే ఇంకా ఎక్కువ ఉంటారు. 20 లక్షల పైనే ఉంటారు. ఆ ప్రజలందరినీ నడిపించడం కోసం నాయకత్వ బాధ్యతను ఇచ్చాడు. అదొక అభిషేకం. రెండోది తీర్పులు తీర్చి అభిషేకాన్ని ఇచ్చాడు. ఆయన తీర్పులు తీరుస్తాడు కదండి. దేవుని దగ్గర మాట్లాడే యాజకుని యొక్క అభిషేకాన్ని ఇచ్చాడు. ఇలా చాలా అభిషేకాలు మోషే గారికి ఇచ్చాడు. అయితే దేవుని ఆలయము నిర్మించబడినప్పుడు, అంటే ప్రత్యక్ష గుడారం నిర్మించబడినప్పుడు దాంట్లో మందసం ఉంటుంది. ఆ మందసం దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర గోచట్టం కోసం యాజకుడు కూడా కావాలి. ఆ యాజకుడు ఎవరంటే అహరోను, మోషే గారి అన్నగారు. ఈ మోషే అన్నగారిని అభిషేకించాలంటే దేవుడు ఏమన్నాడు? నీ అన్నగారైనటువంటి అహరోని నువ్వు అభిషేకించు, అభిషేక తైలము తీసుకుని అభిషేకించు అన్నాడు. అభిషేక ఏమన్నాడు? తైలము, అభిషేక తైలము. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ అభిషేక తైలం అంటే ఎలా ఉంటుంది మనం జ్ఞాపకం పెట్టుకుందాం. చూద్దామండి. నిర్గమకాండము 30 అధ్యాయము 22వ వచనము. పరిశుద్ధ సంబంధమైన తొలములు చొప్పున అచ్చమైన గోపరసము 500 తొలములను, సుగంధములు గల లవంగి పట్టు సగము అనగా 250 తొలములను, నిమ్మగడ్డి నూనె 250 తొలములు ఎత్తును, లవంగి పట్టు 500 తొలములను, ఉలివ నూనె సంభారమును 3 పళ్ళును తీసుకుని వాటిని ఎక్కడ తీసుకురావాలి? పరిశుద్ధ స్థలంలో. వీటన్నింటినీ తయారు చేసే వ్యక్తి ఒకడు ఉంటాడు. ఆ మేళ అదే అన్నిటిని మేళవించి కలిపి తయారు చేసే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి దగ్గరికి పట్టుకెళ్తే అతను ఇవన్నీ కలిపి ఒక నూనెగా తయారు చేస్తాడు. ఈ నూనె ఏం చేస్తుందండి? ఈ సుగంధాలు కలిసి నూనె అంతా ఏం చేస్తుంది? గుబాళించి వాసన కొడుతుంది, సువాసన కొడుతూ ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు యేసు ప్రభువు దేవుడు ఏమన్నాడు మోషే గారితో? నువ్వు అభిషేక తైలాన్ని తీసుకెళ్ళమన్నాడు. ఈ అభిషేక తైలం ఎలా ఉంటుంది? ఈ లవంగ పట్టు, నిమ్మగడ్డ నూనె, ఒలువు నూనె ఇవన్నీ కలిపి తయారు చేస్తే ఎలా ఉంటుందండి? గుబాళించి వాసన కొడుతుంది కదా. అవునే కదా. పూర్వం సెంట్లు ఎలా తయారు చేసేవారు? ఇప్పుడైతే కెమికల్స్ కలుపుతున్నారు. ఆ కెమికల్ ఈ కెమికల్ కలిపేసి ఆ కలిపిన కెమికల్స్తో వాసన ఏదైతే ఉందో ఇది సెంటుగా వాడుతున్నారు. పూర్వం ఎలా చేసేవారండి? ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి వాటిని అత్తరుగా సెంటుగా తయారు చేసేవారు. ఆ సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన ఈ అత్తరు, విలువ కలిగిన అత్తరు యేసు ప్రభు తలపైన ఆ మరియ పోసి ఆయనను అభిషేకించింది. దేవునికి స్తోత్రం. యేసుప్రభు కూడా అలాగే సుగంధాలతో కలిపిన అభిషేక తైలంతో ఆయన అభిషేకించబడ్డాడు. అంతే కదండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అభిషేకం జరగాలంటే సుగంధములు కలిగిన ఈ తైలము చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. ఇది పరిశుద్ధ మేళకుని, అంటే పరిశుద్ధముగా తయారు చేసే ఒక మనిషి ఉంటాడు. ఇది తయారు చేసే మనిషి ఉంటాడు. అత్తర్ సాహిబ్ గారు ఉంటారు. అత్తర్ సాహిబ్ గారు ఎలా చేస్తారు? అవన్నీ పట్టుకొచ్చి కలుపుతారు. ఆయనకి తెలుసు ఏదెంత వేయాలో ఏదెంత వేయకూడదో తెలుసు. అన్ని సమపాణుల్లో కలిపితేనే కదా. ఇక్కడ చక్కగా దేవుడు లెక్క కూడా చెప్పాడు. ఎన్ని వందలు? 250 తొలముల, 500 తొలముల, ఇవన్నీ కూడా లెక్కలు చెప్పాడు. ఈ లెక్కల ప్రకారమే దాన్ని కలపాలి. అన్నీ కలిపేయకూడదండి. ఆ లెక్క ప్రకారం కలిపితే అది సుగంధ వాసన కొడుతుంది. ఏది ఎక్కువ తక్కువ కాదు. కాబట్టి ఇది అభిషేక తైలముగా ఎంచబడింది. ఈ అభిషేక తైలాన్ని తీసుకొచ్చి ఎవరికి అభిషేకం చేయాలి? ఎవరికి అభిషేకం చేయాలి? అహరోనికి అభిషేకం చేస్తే అతడు యాజకుడుగా స్థిరపరచబడతాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అభిషేక తైలము కావాలంటే ఏం చేయాలి? మనము సువాసన కలిగినదిగా ఉండాలి. భక్తుడైన దావీదు గారు చిన్న పిల్లోడండి. ఆ చిన్న పిల్లోడు మరి గొర్రెలు కాసుకుంటుంటే సమూయేలు ప్రవక్తకి దేవుడు కనిపించాడు. సమూయేలు
మరి ఈ రాజ్యాన్ని పరిపాలించే సౌలు నేను వెలివేశాను. సౌలు నా మాట వినలేదు. నేను ఎంతో ప్రేమించి అతనికి రాజ్యాన్ని ఇచ్చాను, సమస్తము సమకూర్చిపెట్టాను. అయితే నా మాట వినలేదు కాబట్టి అతను నేను వెలివేశాను. అతను నేను దగ్గరికి పోను, అతను నా దగ్గరికి పిలుచుకొని అతనితో నేను మాట్లాడాను. కాబట్టి ఈ దేశానికి ఇంకొక రాజు కావాలి. ఆ రాజు ఎవరంటే పలానా ప్రాంతంలో పలానా అతని కొడుకు గొర్రెలు కాస్తుంటాడు, అతని దగ్గరికి వెళ్ళమన్నాడు. మరి అతను సమూయేలు గారు పరుగున అభిషేక తైలాన్ని తీసుకుని ఆ సమూయేలు ప్రవక్త నడుచుకుంటూ దావీదింటికి వచ్చాడట. దావీదింట్లో మరి చాలామందిని తన అన్నదమ్ములు ఉన్నారు, 80 అన్నదమ్ములు, మొత్తం దావీదుతో సహా 80 అన్నదమ్ములు. ఈ 80 అన్నదమ్ముల్లో దావీదు ఆఖరివాడు. దేవుడి దగ్గర అడుగుతున్న, ప్రభా వీడా అంటే వీళ్ళ కాదు సమూయేలు, వీళ్ళ కాదు, వాళ్ళు రంగు రూపాన్ని చూసి మోసపోకు, ఇదిగో నేను ఒక కుమారుడిని చూపిస్తాను, ఆ కుమారుడికే నువ్వు అభిషేకం చేయాలంటే ఆ తండ్రిని అడిగాడు, ఏమయ్యా ఇంకెవరన్నా ఉన్నారా? 7గురిని నేను చూశాను, 7 కాదని దేవుడు చెప్తున్నాడు, నా మాట పోయేలాగుంది, దేవుని మాట పోయేలాగుంది, ఇంకెవరన్నా ఉన్నారంటే ఒకడున్నాడు అండి, ఆ గొర్రెలు కాస్తూ ఉంటాడు, అక్కడొక్కడో పడి ఉంటాడు, ఎందుకు పనికిరానివాడని అక్కడ పంపించాము అంటే వాడిని పిలిపించు అన్నాడు. అయ్యో ఆడెంతకయ్యా, ఆడేం చేస్తాడు, లేదు తీసుకురా, దేవుడు చెప్తే జరుగుతుంది అని అన్నప్పుడు ఆ దావీదుని పిలవగానే దావీదుని చూస్తున్నప్పుడు అతను ఆశ్చర్యపడి, వీడా నిజంగా రాజ్యాన్ని పరిపాలించే శక్తి వీడికి ఉందంటావా? దేవుడు ఎందుకు ఎన్నుకుంటున్నాడు అని అంటే, దేవుడు అన్నాడు, వీళ్ళు రంగు రూపాన్ని చూస్తున్నావు, మోసపోకు, వాడు హృదయాంతరంగాలు నేను చూస్తున్నాను, వాడి మనసును చూస్తున్నాడు, వాడి హృదయాన్ని చూస్తున్నాను, వాడికి బలం ఇచ్చేవాడు నేనే, శక్తి ఇచ్చేవాడు నేనే, నడిపించేవాడు నేనే, నువ్వు భయపడకు, వాడిని అభిషేకం చేయమన్నప్పుడు మొదటి సమూయేలుకు రాసిన గ్రంథము 16:13 సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసింది. ఎవరి ఎదుట అభిషేకం చేశాడు? వారి సహోదరుల ఎదుట దావీదుకి అభిషేకం చేశాడు. ఏం తీసుకొచ్చాడు ఆయన? సమూయేలు అభిషేకము చేయటానికి తైలపు కొమ్మును తీసుకొచ్చాడట. ఏం తీసుకొచ్చాడు? తైలపు కొమ్ము. ఏ తైలపు కొమ్ము అంటే సువాసన కలిగినట్లు తైలపు కొమ్ముని తీసుకొచ్చాడు. దాంట్లో ఉన్న నూనె ఎలా ఉంటుంది? సువాసన కొడుతూ ఉంటుంది. దేంట్లో వేసి తీసుకొచ్చాడంటే కొమ్ములు వేసి తీసుకొచ్చాడు. కొమ్ము ఎలాగుంటుందండి? పశువులు కొమ్ములు తెలుసు కదా మనకి, ఎలాగుంటాయి? ఇలాగుంటాయండి. చివర సూది వాటంగా ఉంటాయి. ఆ సూది వాటంగా ఉన్న చివర బెద్దం పెట్టి ఆ కొమ్మంతా శుభ్రపరిచి లోనున్నదంతా తీసేసి శుభ్రంగా దాన్ని పాలిష్ పట్టి శుభ్రంగా దాన్ని అరగదీసి అది ఒక కొమ్ము, ఆ కొమ్ములోన ఒక బుడ్డిలాగా తయారు చేసి దాంట్లో ఈ నూనె పోసి ఈ కొమ్ముతోటి ఇలా పోస్తారు. ఎక్కడ పోస్తారు? ఇక్కడ అభిషేకిస్తారు. ఒక్కొక్క చుక్క ఆ తల మీద పడుతున్నప్పుడు, దేవుని నామములో అభిషేకించబడుతున్నప్పుడు అతడు అభిషేకించబడి దేవుడు అనుకున్న రీతిగా వాడబడతాడు. అభిషేకం ఎందుకు జరుగుతుందండి? సేకరించటం. ఇతన్ని నేను ఎన్నుకుంటున్నానని చెప్పడం. యేసు ప్రభువును కూడా అలాగే ఎన్నుకున్నాడు కదా దేవుడు. ఇతన్ని బలి పశువుగా నేను వధించడం కోసం నా కుమారుని నేను ఎన్నుకుంటున్నానని దేవుడు ఆ రోజున మరియకు ప్రేరేపణ కలిగించినప్పుడు మరియ వెళ్ళి అత్తరుపుట్టును పదగొట్టి ఆయనను అభిషేకించిందే లేదా? దేనికోసం అభిషేకించబడ్డాడు యేసు ప్రభు వారు? మరణించడం కోసం, పస్కా బలి పశువుగా వధించబడటం కోసం. దావీదు ఎందుకు ఎన్నుకొనబడ్డాడు? రాజ్యాన్ని పరిపాలించడం కోసం, రాజుగా ఉండటం కోసం సమూయేలు ప్రవక్త ద్వారా దేవుని మాట ద్వారా ఎన్నుకున్నాడు. ఎలాగనుకున్నాడంటే తైలపు కొమ్మును తీసుకొచ్చి ఆ తైలపు కొమ్ము ఆయన నెత్తి మీద పోసి ఆయనను అభిషేకించాడు. దావీదును సేకరించాడు రాజ్యము కోసం. మరి కొమ్ముని ఎందుకు ఎన్నుకున్నాడు? ఒకటి తైలపు ఎలా ఉంటుంది? తైలము సువాసన కోరుతూ ఉంటుంది. కొమ్ము ఎందుకు ఎన్నుకున్నారంటే కొమ్ము రాజులకు గుర్తుగా ఉంది. చూద్దామండి, ఇది ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది చక్కగా. ప్రకటన గ్రంథము 17:12 ఈ నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులంట. దేవునికి స్తోత్రం. ఒక విచిత్రమైన జంతువును చూపిస్తాడు దేవుడు. ఆ జంతువుకి 10 కొమ్ములు వచ్చాయట. ఈ 10 కొమ్ము ఏంటంటే కొమ్ములన్నీ కూడా రాజులతో సమానం. కొమ్ము అంటే రాజు. కొమ్మిటి పుడితే మనం ఉంటామండి, ఉన్నాం కదా. కొమ్ము అంటే వాడిగలది. రాజుని చూస్తే అందరూ భయపడరా? రాజుని చూస్తే అందరూ భయపడతారు. కొమ్ము అంటే రాజు. 10 కొమ్ములు 10 రాజులు.
ఇప్పుడు ఏం తీసుకొచ్చాడు సమూయేలు గాను? తైలపు కొమ్ముని తీసుకొచ్చి కొమ్ముతో ఆయనను అభిషేకించాడు దావీదుని. కొమ్ము అంటే రాజు, రాజు అంటే అధికారము. దేవుని అధికారముతో నిన్ను ఈ రాజ్యానికి రాజుగా దేవుడే నిన్ను అభిషేకిస్తున్నాడని ఆ గుమాడించే తైలముతో, ఆ తైలపు కొమ్ములో వేసుకున్న ఆ తైలముతో దావీదును దేవుడు అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. ఎవరు అభిషేకించారు? రాజు అయిన దేవుడే దావీదుని అభిషేకించాడు. అధికారముతో, దేవుని అధికారముతో నేను అభిషేకిస్తున్నానని. ఆ కొమ్ము రాజులకు సాదృశ్యం కాబట్టి ఆ రాజు అధికారముతో నిన్ను అభిషేకిస్తున్నాను. దావీదుని దేశానికి రాజుగా అభిషేకించాడు. అంటే సేకరించటం. రాజుగా నిన్ను ఎన్నుకున్నాడు, సేకరించాడని చెప్పటం. ఇది రాజుకు గుర్తు. మరి చాలా చోట్ల అభిషేక తైలపు పండుగలు చేస్తున్నారు. నేను అసలు విషయానికి వస్తాను. అభిషేక తైలపుల పండుగలు పెడుతున్నారు, చాలా చోట్ల పెడుతున్నారు. వెళ్ళిన చోట ప్రతి చోట ఏం చేస్తున్నారు? నూనె కతకాసిన నెత్తి మీద పూసేసి పొమ్మంటున్నారు. ఏమంటే ఇది అభిషేకం అంటారా? చెప్పండి. దేవుడు ఆజ్ఞ లేనిది మనం అలాగే ఎన్నుకోవచ్చండి? ఎన్నుకొచ్చా? ప్రతి ఒక్కరి నెత్తి మీద కథకాస్త తైలం పోసేయటం, ఓ 2 కేజీలు పెట్టడం, ఆ నూనె గిన్నెలు ఇలా ముంచడం, పట్టుకెళ్ళి పోసేయటం. మామూలు సర్వసాధారణమైన కొబ్బరి నూనె. దేవుడు ఇలాగ ఎన్నుకోమన్నాడంటే అభిషేక తైలానికి ఒక ప్రత్యేకత ఉంది కదా. అన్నీ కూడా సంభారములు వేసి, అన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు వేసి తయారు చేస్తారు. గుమాళించి వాసన కొడుతుంది కదా. అభిషేకించే విధానం కూడా చెప్పాడు. కొమ్ము కావాలన్నాడు కదా. ఆ కొమ్ముతో నువ్వు అభిషేకించాలి కదా. నువ్వేం చేస్తున్నావు? గిన్నెలో వేసినటువంటి ఆ నూనెని తీసుకొచ్చి చేయి పెడుతున్నావు, పట్టుకుని నెత్తి మీద పెట్టేస్తున్నావు. అది అభిషేకం అండి? ఇలా చేయొచ్చా? వాళ్ళు పక్కదారి పట్టించవచ్చా? ప్రతి చోట ఇది ఒకటి నేర్చారు. ఎక్కడ పెడితే అక్కడ సంఘాలు పెట్టడం, అభిషేక తైలపు పండుగలు. ఎంతమందిని అభిషేకిస్తావయ్యా? దేనికోసం అభిషేకిస్తున్నా? వాడు బాప్తీసం తీసుకున్నవాడు వెళ్ళి తల ఊగుతున్నాడు, బాప్తీసం తీసుకున్నటువంటి వాడు కూడా తల ఊగుతూ ఉన్నాడు. ఇది తప్పు కదా. ఇలాంటి పనులు చేస్తుంది. ఒక చోట అయితే మరి ఆ ఎండ్రన్ పైపులో వేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా అభిషేకం చేయలేక ఎండ్రన్ పైపులో కొబ్బరి నూనె వేసి కొట్టేస్తున్నారంట. అభిషేకం అభిషేకం అభిషేకం. ఇది అభిషేకం అండి? దేవుడు అలాగే ఎండ్రన్ పైపులు వేసి కొట్టమని చెప్పాడా? ఏం అభిషేకాలండి? అభిషేక తైలపు పండుగలు ఏంటండి? అభిషేకపు తైలపు పండుగలు ఏంటి? అది పెట్టవచ్చా? అలాగుందా బైబిల్లో? అభిషేక తైలపు పండుగలు పెట్టమని బైబిల్లో రాసి ఉందా అంటున్నాను. ఎందుకు చేస్తున్నావు? దేవుడికి విపరీతమైన పనులు, దేవుడికి ఇష్టం లేని పనులు. దేవుడు ఎవరినైతే కోరుకుంటాడో వారిని ప్రత్యేకించి అభిషేకించడం కోసం ఒక నూనెకి ఒక ప్రత్యేకత ఉంది. దాన్ని అభిషేకించడం కోసం ఒక ప్రవక్త కావాలి. అలాగే దాన్ని అభిషేకించడం కోసము, అతన్ని ఎన్నుకోవడం కోసం, సేకరించడం కోసం ఒక కొమ్ము కావాలి. అధికారం కానీ కొమ్ము కావాలి. నీ దగ్గర ఏమీ లేవు. ఎక్కడో కొట్టుకాడికి దొరుకుతుంది, కొబ్బరిని పట్టుకొచ్చి నెత్తి మీద పోసేస్తున్నావు, అభిషేకించేస్తున్నాను అంటున్నావు. వాడి ఇంటికి వచ్చి తిన్నగా ఉంటాడా? ఉండడు. మళ్ళీ చెడ్డ పనులు చేస్తాడు. కట్టుబడతాడా దేవునికి? కట్టుబడి. నువ్వు చేసి ఎన్ని పనులు చెడ్డ పనులు అంటే నిజంగా విశ్వాసులందరినీ చెడగొట్టడం. వాడు అభిషేకం చేసి ఇంటికి వస్తాడు, ఏదో చెడ్డ పని చేస్తాడు, అందరూ తిడతారు. వీడు అభిషేకించబడిన వాడా? దేవుని చేత ఎన్నుకోబడిన వాడా? వీడు చేసే చెడ్డ పనులు చూసుడు. అక్కడికి వెళ్ళి అభిషేకం చేయండి అని తలొగ్గిరేటప్పుడు అభిషేకం చేసేసారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇలా చెడ్డ పనులా? అయ్యా ప్రియులారా, ఆలోచించండి. అభిషేకానికి ఒక విలువ ఉంది. సేకరించబడాలి. దేవునికి ఇష్టమైతేనే మనం సేకరించబడతాం. దేవునికి ఇష్టం కాకపోతే మనం సేకరించబడమండి. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా అభిషేకించబడాలి. ఈ రోజున యేసు రక్తము చేత అభిషేకించబడాలి. యేసు క్రీస్తు రక్తము చేత మనందరము కడగబడాలి. అభిషేకం పొందినవాడే, దేవుని చేత అభిషేకం పొందినవాడే తిరిగి యేసు ప్రభు వచ్చినప్పుడు లేపబడతాడు. యేసు ప్రభు వారు తండ్రి చిత్తానుసారము అత్తరుబుడ్డి పగలు కొట్టినప్పుడు, అత్తరుబుడ్డి కూడా ఎలా ఉండేదండి? గాజు సీసాలు కట్టేవారండి వాళ్ళు ఆ రోజుల్లో. ఇది కూడా ఎలా ఉంటుంది? కొమ్ములతో తేల్చిన బుడ్డి. అది కూడా ఎలా ఉంటుంది? సన్నటి మూతి కదండి. దేవునికి స్తోత్రం. మరి ప్రియులను ఆలోచించండి. మనం ఎక్కడ పడితే అక్కడ అభిషేక తైలాల పండుగలకు వెళ్ళి తలలు ఒగ్గేయకూడదండి. ఒగ్గేమా, తల ఒగ్గేమా, దాని ప్రకారం జీవించాలి. అది అభిషేకం మంచిదా కాదా, కరెక్ట్ కాదని ఆలోచించుకోవాలి. 10 సార్లు ఆలోచించుకునేటువంటి పండుగలకు వెళ్ళాలి. అభిషేక తైలపు పండుగలు అనేది బైబిల్లో రాయబడలేదు, ఎక్కడ కూడా అది పెట్టబడదు కూడా. ఎందుకంటే అభిషేకం అనేది దేవుడే ఎవరినైతే ఎన్నుకుంటాడో వాడికి మాత్రమే అభిషేకము జరిగింది.
మనం అభిషేకించబడతాం. ఎలాగ అభిషేకించబడతాం అంటే యేసుక్రీస్తు రక్తము చేత, పరిశుద్ధాత్మ చేత, బాప్తిసము చేత అభిషేకించబడతాం. అలా వెళ్ళండి, సంతోషం. కానీ ఈ అభిషేక తైలపు పండుగలనే వాటికి వెళ్ళి మీరు పప్పుల కాలేదు, చెడ్డ మార్గానికి పోవద్దు, దేవునికి కోపము రగిలించను వద్దండి. దేవుడి కొరకునేది అదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకము జరిగిందంటే యేసు ప్రభువుని తీసుకెళ్లారు, ఆయనను సిలువ వేశారు, సిలువ నుంచి దింపారు, తీసుకెళ్ళి ఆయన శరీరాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారండి? ఆ సమాధులతో కొత్తగా తొలచబడిన సమాధులు ఆయన పెట్టారు, బలపరిచారు. ఎందుకంటే మనం అభిషేకించబడాలి. మనం అభిషేకించబడాలి అంటే మొట్టమొదటిగా బాప్తిసం ద్వారా అభిషేకించబడాలి. రెండో అభిషేకం ఏంటంటే అగ్ని చేత అభిషేకించబడాలి. నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వాళ్ళ వచ్చేటువంటి వాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మారు విప్పడానికి నేను యోగ్యుడు కాదు. ఆయన వచ్చినప్పుడు నీళ్లతోటిని పరిశుద్ధాత్మతోటి మీకు అగ్ని బాప్తిసం ఇస్తాడని. ఇప్పుడు రెండో అగ్ని బాప్తిసం పొందాలి. మనం అగ్ని అభిషేకం పొందాలి. అగ్ని అభిషేకం పొందాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా బాప్తిసం పొందాలి. రెండోదిగా బాప్తిసం పొందాలంటే, అగ్ని అభిషేకం పొందాలంటే దేవుని కోసం కాచుకొని కూర్చోవాలి. ప్రభా నన్ను అభిషేకించిన ఆయన, అభిషేకించిన ఆయన. ఎందుకు వస్తున్నాం మనం ప్రతిరోజు దేవుని మందిరానికి? ప్రతి వారమును అగ్ని బాప్తిసము పొందటం కోసం, అగ్ని అభిషేకమును మనం పొందటం కోసం. అంతే కదండి. అభిషేకం అంటే సేకరించుట. అగ్ని మన మీద కుమ్మరించబడ్డదంటే మనం సేకరించబడినట్లే. అపోస్తులందరూ కూడా మరి ఒక మేడగదిలో కూర్చున్నప్పుడు, ఒక బలమైన గాలి వంటిది వీచుతున్నప్పుడు, వారందరి మీద పరిశుద్ధాత్మ వాలినప్పుడు వారందరూ కూడా అభిషేకించబడ్డారండి. దేవుని సేవకులుగా బయలుదేరి సువార్తమానం ఇచ్చారు. దేవుడు వారందరినీ సేకరించాడు. మనం కూడా అలా సేకరించబడాలి. ఎక్కడికి సేకరించబడాలి? పరలోక రాజ్యంలో కూర్చోడానికి యోగ్యత కలిగిన బిడ్డలుగా మనందరం సేకరించబడాలి. మనం అగ్ని బాప్తిసం పొందాలి. అగ్ని బాప్తిసం ఇంకా మన మీదకి రాలేదండి. పరిశుద్ధాత్మ మన మీదకి రాలేదండి. మన మీదకి వచ్చిందాలు ఏంటంటే నీటి బాప్తిసము, సిద్ధపాటు చేయబడిన బాప్తిసము. ఈ బాప్తిసం అయిన తర్వాత, నీటి బాప్తిసం తర్వాత అగ్ని బాప్తిసము, అగ్ని అభిషేకము జరగాలి. ఆ అభిషేకము జరిగిన తర్వాతే మనందరం ఆత్మతో నింపబడతాం. దేవుని చేత సేకరించబడి మనందరం కూడా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. అగ్ని బాప్తిసము మనము పొందాల్సిందిగా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా దేవుడు వచ్చేంత వరకు ఒక నిరీక్షణ కలిగి, ఆయన వచ్చేంత వరకు కూడా ఏక మనసుతో, ఏకభావంతో, ఏకతాత్పర్యంతో దేవుని సన్నిధిని కూర్చుని ఆ బాప్తిసం కోసం ప్రతిరోజు గోచాడాలి. ప్రభువా, ఇంకా ఎన్ని రోజులు పట్టునైనా నా మీదకి నువ్వు నీ అగ్ని బాప్తిసాన్ని పంపించటం, నన్ను ఎందుకు అగ్ని చేత అభిషేకించటం లేదయ్యా? నన్ను జ్ఞాపం చేసుకున్న ఆయన, నన్ను జ్ఞాపం చేసుకో. నీ అభిషేకం చేత ప్రభు నేను బలపరచబడాలనుకుంటున్నాను. నీ అభిషేకం చేత ప్రభు నేను ప్రత్యేకించబడాలనుకుంటున్నాను. నువ్వు వచ్చే సమయానికి నేను సిద్ధంగా ఉండాలనుకుంటున్నాను. నాయన నన్ను సిద్ధపరచు, నా మీదకి రానైనా, నన్ను బలపరచు నాయన. ఈ లోకంలో ఉన్నది ఏది నాకు వద్దునైనా, నీ ఉంటే నాకు చాలు అని మనం దేవుని సన్నిధానంలో గోచాడే సమయంలో మనందరము గోచాడదామండి. గోచాడదాం. ఎక్కడ పడితే అక్కడికి పోయి గొర్రెల వల్ల వెళ్ళి తలలో ఉంచి ఏ నూనె బట్టి ఆ నూనె మీద తల మీద పోసుకుని అభిషేకం అంటే ఇది తప్పు. అభిషేకం అనేది ఎలా జరగాలంటే పరిశుద్ధమైన సంభారములు చొప్పున తయారు చేసిన నూనెతో, కొమ్ముతో అభిషేకం జరగాలి. ఇటువంటి అభిషేకాలు ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు. మొట్టమొదటిగా మన అభిషేకము దేవుని దగ్గరే, దేవుని చేత అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన ప్రతి వాడు కూడా దేవుని ఆత్మను పొందుకుంటాడు, దేవుని రాజ్యంలో హక్కుదాడు. అటువంటి వారందరూ కూడా మరి ప్రభు సన్నిధిని బట్టి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనల్ని దేవుడు అభిషేకించేంత వరకు కూడా ఆ సన్నిధిని బట్టి గోచాడదాం. దేవుడు దీవించునుగాక. అందరూ